హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇక్కడ ఏం జరుగుతుందంటే మా తోటి కోడలు మా మరిది పాపది పుట్టినరోజు, అది ప్రిపరేషన్స్ అవుతున్నాయి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. అందరూ ఒక్క నిమిషం చూడండి. ఆ బెలూన్స్ పట్టుకొని కింద కూర్చుని చూడు, తానే మా బర్త్డే పాప. చిన్నగా డెకరేషన్ చేసి సెలబ్రేట్ చేస్తున్నాం పిల్లల హ్యాపీనెస్ కోసం. తనేమో చిన్నది, ఇది వాళ్ళ మా బాబాయ్, మా తోటి కోడలు వాళ్ళ డాడీ, వాళ్ళ అన్నయ్య పక్కన. ఇది ఫుడ్ ప్రిపేరింగ్ కూడా అయిపోయింది ఆల్రెడీ. చూడండి, చికెన్ కర్రీ విత్ బగారా రైస్ అండి. చూడండి ఎంత బాగా చేసిందో. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. టేస్ట్ గురించి అనేది నాకు కూడా కన్ఫామ్గా తెలియదు, తిన్నాక చెప్తాను నేను ఆ విషయము. చూడండి, ఇప్పుడు అంతా అయిపోయింది. వాళ్ళ బెడ్రూమ్ చూపిస్తాను చూడండి. బుడ్డ చూడు ఎట్లా ఊది చూపిస్తుందో. పెద్దమ్మా పెద్దమ్మ, ఇది బుడ్డది, అది పెద్దది. చూడండి వాళ్ళ బెడ్రూమ్ అండి ఇది. మా తోటి కోడలు వాళ్ళ బెడ్రూమ్ ఇది. ఎవరి హడావిడిలో వాళ్ళు ఉన్నారండి, ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. చూడండి ఎంత హాయిగా. చిన్న డెకరేషన్, ఫైనల్ డెకరేషన్ చూపిస్తాను చూడండి మీకు. చాలా చిన్నగా చేసినాము, ఏదో మాకు తోచినంతలో మేము చేసామండి. ఎవరేం ఫీల్ కావద్దు, ఎందుకంటే ఇట్లా పెడుతుంది అక్క ఏంటి అని. చాక్లెట్లు పంచనీకి పోదామంటే సరే అని పోయినాము. ఇద్దరు వచ్చారు మాతోటి, బర్త్డే పాపతోటి. బర్త్డే రోజు అందరూ బర్త్డే పాప అని పిలుస్తారు కదా, దానికి ఒక నేమ్ అనే ఉండదు కదా, అట్లా బర్త్డే పాప అని నేను కూడా పిలిచాను. చూడండి, చాక్లెట్ పంచేటప్పుడు నాకు డబ్బా కావాలని తగిలింది. ఇగోండి మా మామయ్య, మా అత్తమ్మ, పిల్లలు నలుగురు అండి మా ఇంట్లో. మొత్తం పిల్లలు నలుగురు. బర్త్డే వస్తే నలుగురికి ఇట్లానే చేస్తాం మేము, ఇయర్లీ వన్స్ ప్రతిసారి. కానీ ఇంతగా ఇట్లా డెకరేషన్ చేసేప్పుడు ఏం నార్మల్గా చేస్తాం. ప్రజెంట్ ఫస్ట్ టైం చేసాము. మొన్న మా పాప బర్త్డేకి అట్లనే చేసాం, ఇప్పుడు ఈ పెద్ద పాప బర్త్డేకి ఇట్లానే చేస్తున్నాము. మా హస్బెండ్ చూడండి పక్కన ఇంకా కేక్ కటింగ్ అవుతుంది. ప్లీజ్ పాపని బ్లెస్ చేయండి, అందరూ కామెంట్స్ చేయండి. ఈయన మా మరిదే అండి. చూడండి ఎలా చేస్తున్నారు. మా బాబు ఎందుకు ఏడుస్తున్నాడు అంటే బొమ్మలు చూస్తానే ఏడుస్తుండు. అసలు ఉండనే ఉంటారు లేడండి, చాలా అంటే చాలా సతాయిస్తుండు. బట్ ఇంకా పైకి పంపించి బొమ్మలు చూసుకోకపోరా అని చెప్పి పంపించేసిన పైనకి మా ఇంట్లోకి. చూడండి ఇక్కడ ఉన్నాను మా తోటి కోడలు వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళు. చూడండి, ఇది నేను వస్తా అక్క దగ్గరికి, నేను వస్తా అని పోతుంది వాళ్ళ అక్క దగ్గరికి. ఎప్పుడూ ఉంటారండి వాళ్ళ అక్కతోటి బాగా. ఇది మా తోటి కొనండి, పైన చూపిస్తా అక్కడి నుంచి. దానికి మొత్తం క్లాత్ కనబడుతుంది. ఇవ్వండి, ఇది మేమండి వీడియోలో. మా బాబాయ్ కూడా మా హస్బెండ్ దగ్గరనే ఉంటుంది. అస్సలు రాదు ఎవరి దగ్గరికి సరిగ్గా, అసలు వదిలిపెట్టదు. చాలా అంటే చాలా సతాయిస్తుంది. ఇక ఇల్లు దిగి కేక్ పెట్టే అక్కకి అంటే సతాయిస్తుంది. దిగానని ప్రెజర్ దిగింది ఇంకా మొత్తానికి. అది నాకు కేక్ తినవచ్చు. ఫుల్ కేక్ అనిపిస్తుంది ఏమండి, క్రీమ్ నాకు నచ్చదే అయినా సరే పెట్టింది. తినేసా కొంచెం లైట్గా దిల్కరించిన కేక్ క్రీమ్ తినంగానే. ఇవన్నీ 4 మెంబర్స్ అండి ఫ్యామిలీ, పుట్టి ఫ్యామిలీస్ అండి మేము. అసలు చిన్న ఫ్యామిలీస్ మేము. ఇట్లాంటి చిన్న యాక్టివిటీస్ వస్తేనే మేము దగ్గర అవుతాం. అందరం ఒక్క దగ్గర ఉండే తీసుకుంటాం ఇట్లాంటివి. అసలు నువ్వు సపరేట్ నేను సపరేట్ అన్న ఆప్షన్ లేదు. అట్లాంటి కలహాలు మాకు ఉండవు, మేము పెట్టుకోము. చూడండి వాళ్ళ బెడ్రూమ్లోనే మేము వీడియో తీస్తున్నాను. ఇప్పుడు మా పిల్లల ఫ్రెండ్స్ని చూపిస్తాను. మా గల్లీలో ఉంటారు చిన్నపిల్లలందరూ, వాళ్ళ కొట్టి గ్యాంగ్, ఒక గ్యాంగ్ మొత్తం ఉంది. చూడండి చూపిస్తాను వీడియో. చూడండి ఎంతమంది, ఇంకా చాలామంది ఉన్నారు బట్ రాలేదు వాళ్ళు. ఇంకా కొంతమంది వచ్చారని వాళ్ళ వరకు తీసాను.
ఫైనలీ ఫుడ్ తింటున్నామండి. చికెన్ కర్రీ విత్ బగారా అని చెప్పాను కదా, అదే చూడండి. ఇక మా పాప అయితే ఎప్పుడు ఆల్రెడీ పిల్లలు తింటున్నారు, మేము ఫైనల్గా తింటున్నాము. మా పాప ఫోన్ పట్టుకొని కూర్చుంటుంది. మా హస్బెండ్ ఫుడ్ అయిపోగానే వాళ్ళతో వెళ్ళిపోతుంది, వాటితో ఆయనతోటి. చూడండి నేను కూడా తింటున్నా ఫైనల్గా. ఓకే, ఈ వీడియో ఇంకా ఇంతే అండి. వీడియోని చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేస్తలేరండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కదా. థ్యాంక్ యూ సో మచ్.